ఈరోజు మీకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నేరేడు పండుతో జామ్ తయారీ విధానం చూపిస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు సమ్మర్ వెళ్ళిపోతుంది కదండి. వెళ్ళిపోయి వర్షాలు పడేటప్పుడు మనకి నేరేడు పళ్ళు వస్తాయి అన్నమాట. ఎంతో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నేరేడు పళ్ళతో మీకు జామ్ తయారు చేసి చూపిస్తాను. ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకోవచ్చండి. అందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, చాలా మంచిది కూడాను. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను, చూసేయండి. అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? వచ్చేసేయండి వీడియోలోకి. ఈ జామ్కి ముందుగా కావాల్సింది నేరేడు పళ్ళు అండి. ఈ నేరేడు పళ్ళు వచ్చేసరికి ఇప్పుడు వచ్చే పండు బాగా కండగలిగి గింజ తక్కువతో ఉంటున్నాయి. ఇవి జాములకు కావచ్చు, జ్యూసులకు కావచ్చు, చాలా ఉపయోగంగా ఉంటాయి. అయితే మా చిన్నతనంలో వచ్చే పళ్ళు అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. నాటు పండు అనమాట. గింజ ఎక్కువ ఉండి కండ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ నేరేడు పళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. ఇదిగోండి ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేయండి. ఈ విధంగా ఉప్పు కరిగిన తర్వాత మనం కొంచెం కొంచెం నేరేడు పళ్ళు వేసుకొని కడిగి ఉంచుకుందాం. ఈ నేరేడు పళ్ళు వచ్చేసరికండి షుగర్ పేషెంట్లకి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, అలాగే పిల్లలు పుట్టరు చూసారా, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండి అలాంటి వాళ్ళకి, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ నేరేడు పళ్ళు చాలా మంచిదంటండి. మా చిన్నతనంలో అయితే సంవత్సరానికి ఒకసారన్నా నేరేడు పండు తినాలి, పొట్టలో వెంట్రుకలు ఉంటాయి చుట్ట, ఈ నేరేడు పళ్ళు తింటే అవి పోతాయి అని చెప్పేవాళ్ళు. అయితే వాళ్ళకి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలిసినా కానీ చెప్పడం తెలియదేమో. మా నాయనమ్మ అయితే ఆ మాట చెప్పి సంవత్సరానికి ఒకసారి మా చేత తినిపించేదండి. ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నేరేడు పళ్ళని మీరు తప్పకుండా తినండి ఈ సీజన్లో. ఇప్పుడు ఒక గిన్నెలోకి నేరేడు పళ్ళు తీసుకొని అవి మునగ వాటర్ పోసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వీటిని ఉడికిద్దాం. ఈ విధంగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఇదిగోండి మూత తీసి చూద్దాము. ఇక బాగా ఉడికినాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఉడకాలి. వీటిని చల్లగా చల్లార్చుకుందాము. ఇప్పుడు వడబుట్టలో వేసి వడగట్టుకుందాం. ఇందులో గింజ ఉంటుంది కదా, గింజ తీయాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా గింజలు తీసేయాలి. ఒట్టి పలుపుని మాత్రమే ఉంచుకోండి. ఈ గింజలు వచ్చేసరికి ఎండబెట్టి పొడి చేసుకొని షుగర్ పేషెంట్లకు గనక ఈ పొడి ఇస్తే చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంటుందంట. ఇవన్నీ కూడా ఇదే విధంగా ఒలిచిపెట్టుకుందాం. ఇదిగోండి గింజలు తీసేసిన తర్వాత ఈ పలుపు వచ్చేసరికి నాకు 1 కప్పు వచ్చింది. మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు కొలత పెట్టుకోండి. దీన్ని మనం ఇందాక వడగట్టుకున్న వాటర్తో మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా రావాలి. ఇప్పుడు ఈ గుజ్జుని మనం ఉడికించుకుందాం. ఇదిగోండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ అడుగంటకుండా మనం ఉడికించుకోవాలి. పక్కన నేరేడు గుజ్జు ఉడుకుతూ ఉంటుంది. బెల్లం వచ్చేసరికి మీరు ఏ కప్పుతో నేరేడు గుజ్జు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకుందాం. ఇదిగోండి గుజ్జు ఉడికింది. అంటే మనం పోసిన గుజ్జు సగానికి సగం అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత మనం ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు అన్నమాట, అవి వేసుకోవాలి.
ఈ విధంగా బెల్లం ఎందుకు వడగట్టుకుంటున్నామంటే ఏమన్నా డస్ట్ అది ఉంటుందేమో అది లేకుండా ఉండటం కోసం కరిగించి వడగట్టుకోవాలి. ఎప్పుడైనా మీరు బెల్లం వాడేటప్పుడు అట్లా కరిగించుకొని వడగట్టుకోండి. ఇప్పుడు బెల్లం నీళ్ళు పోసిన తర్వాత మనం ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి, అంటే ఇది దగ్గరకు వచ్చే వరకు. ఇప్పుడు వచ్చేసరికి హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇదిగోండి 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా చిక్కగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ జాము చల్లారిన తర్వాత 1 స్పూను నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ఇదిగోండి జామ్ చల్లారిపోయింది. ఇందులో 1 స్పూను నిమ్మరసం కలుపుకుందాం. ఇప్పుడు జామ్ రెడీ అయింది. వేరే గాజు సీసాలో భద్రపరుచుకుందాం. ఇదిగోండి జామ్ ఈ విధంగా తీసుకొని బ్లడ్ స్లైస్కి అప్లై చేసుకోండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారమ్మా. మామూలుగా నేరేడుకాయలు పెడితే అంతగా తినరు. మనవి తింటాడు కానీ మా పెద్ద మనవడు జయంతి తిండండి. ఈ విధంగా జామ్ చేసి బ్రెడ్ స్లైసెస్కి రాసిస్తే చక్కగా తింటున్నాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఈ విధంగా సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు ఏం పాడవదన్నమాట. మీరు ఇట్లా తయారు చేసుకొని మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. ఉంటానండి. బాయ్.